మోడీ మీదన రాహుల్ గెలిచాడా, రాహుల్ మీద మోడీ గెలిచాడా అన్నది పక్కన పెడితే, వ్యూహంలో గెలిచినా ఓడినా బీజేపీ తను చెప్పాలనుకున్నది చెప్పేసినట్టయింది. మేము దక్షిణాదికి అన్యాయం జరగకుండా ఇప్పుడు నియోజకవర్గాలకు దాన్ని ఏమంటారు, జనాభా ప్రాతిపదికన గనక నియోజకవర్గాల పునర్విభజన చేస్తే దక్షిణాదికి నష్టం జరుగుతుంది. దాదాపుగా 50-60 సీట్లు కోల్పోతుంది. ఉత్తరాదికి దాదాపుగా 100-120 సీట్లు పెరుగుతాయి. తూర్పు నష్టపోతుంది, పశ్చిమ నష్టపోతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని రాష్ట్రాల్లో 50% అన్నటువంటి చెప్పింది. కానీ ఇప్పుడు అడ్డుకుంది కాంగ్రెస్ పార్టీ. తద్వారా అన్యాయం వీటికి చేస్తోంది, రాజ్యాంగానికి అన్యాయం చేస్తోందన్న అబద్ధాన్ని నమ్మమని కాంగ్రెస్ చెప్తోంది. వివరాలతో సహా లెక్క చెప్పుకొచ్చింది బీజేపీ. దానికి ప్రత్యామ్నాయ ప్రణాళిక చెప్పడంలో విఫలమైంది కాంగ్రెస్ పార్టీ. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటు మహిళా రిజర్వేషన్ బిల్లు. రిజర్వేషన్ బిల్లు గెలిస్తే క్రెడిట్ బీజేపీ, ఓడితే క్రెడిట్ కాంగ్రెస్ది. తద్వారా బీజేపీ మహిళలకు రిజర్వేషన్ ఇద్దాం అనుకుంటే ఇవ్వకుండా అడ్డుపడింది కాంగ్రెస్ అవుతుంది తప్పించి, ఇవ్వకుండా దాంట్లో ఏం మోసం చేసిందని 33% అది నియోజకవర్గాలు పెంచడం, మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడం క్లియర్గా ఇచ్చినటువంటిది బీజేపీ. దానికి రాహుల్ గాంధీ అభిమానులు ఏమంటారంటే 2023లో దాన్ని రాహుల్ గాంధీ చెప్పాడు. ఇదే 23లో చెప్పిన బిల్లు పెట్టిందే ఏంటి, నియోజకవర్గాల పునర్విభజనతో మహిళా రిజర్వేషన్ అని. అదే ఇప్పుడు అమలు చేద్దామంటే అడ్డుకున్నారు. దెన్ మహిళలకి ఇద్దామని అంతకుముందేమో ఇవ్వకుండా నాటకాలు ఆడింది కాంగ్రెస్ పార్టీ. రాజ్యసభలో తీర్మానం పెట్టి ఆమోదించి ఒకసారి 2 సార్లు లోక్సభలో పెట్టి లాక్కున్నట్టు నటించింది కాంగ్రెస్ పార్టీ. అలా కాకుండా లోక్సభలోనే పెట్టి విపక్షాలకు వివరంగా చెప్పి నియోజకవర్గాల పునర్విభజనని చెప్పి ఆచరణలో తీసుకొచ్చే ప్రయత్నం చేసింది బీజేపీ. అడ్డుకుని దానికి అర్థం లేని కారణాలు చెప్పి నాటకాలు ఆడింది కాంగ్రెస్ పార్టీ. తద్వారా గెలిచినా ఓడినా సైకలాజికల్గా అయితే కనుక బీజేపీ సక్సెస్ అయింది. సైకలాజికల్గా బీజేపీ ద్వేషులు ప్రేమించవచ్చు. ఇప్పుడు కొంతమంది మహిళా జర్నలిస్టులు, మహిళా మేధావులు ఉంటారు, వామపక్ష భావజాలికులు. వాళ్ళు ఇప్పుడు దీన్ని ఎలా సమర్థించుకొస్తారో చూడాలి.